గత ప్రభుత్వంలో తుగ్లక్ పాలన అయింది. ఆ తుగ్లక్ పాలనలో మీరు చూశారు ఎట్లున్నారో, అందరు త్యాగాలు చేసి ఉద్యోగాలు లేక ఎంతోమంది విద్యార్థులు గడ్డాలు మీసాలు పెంచుకొని ఏం చేయలేని పరిస్థితులు ఉన్న తరుణంలో మీరందరూ ఆశీర్వదించినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సుమారుగా ఇప్పుడు 50,000 పైచిలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ కూడా టెట్ పైన తర్వాత వివిధ ఎంప్లాయీస్ పైన కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ను కాపాడుకునే దిశగా, అలాగే ఈ యొక్క కాలేజీని కూడా కాపాడే దిశగా, యూనివర్సిటీని కాపాడే దిశగా మేము ముందుకెళ్తున్నాం. సో తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని, అలాగే విద్యార్థుల నుండి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు మా దృష్టికి తెస్తే తప్పనిసరిగా వాటిని కూడా మేము కూలంకషంగా పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఈరోజు ఫస్ట్ మీటింగ్ ఫస్ట్గా అయింది. మళ్ళీ రివ్యూ చేసుకొని తప్పనిసరిగా 2 months or 3 months క్వార్టర్లీ అట్లీస్ట్ ఈ యొక్క కాలేజ్ పైన, యూనివర్సిటీ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ మన యూనివర్సిటీని ఒక మంచి స్థానంలో తీసుకుపోవాలనేది మా యొక్క అభిమతం.